డాన్ మీడియాకు స్వాగతం. ఎస్పీ చొరవతో సైబర్ నేరగాళ్లు అరెస్ట్. సైబర్ మోసం కేసు ఛేదన తాడేపల్లిగూడెం పోలీసుల చాకచక్యం ప్రశంసనీయం. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పోపూరి సాంబశివ ప్రసాద్, వయస్సు 73, కొబ్బరితోట ప్రాంత నివాసి, ఫోన్ ద్వారా అక్రమ రవాణా కేసులో ముద్దాయిగా ఉన్నారని భయపెట్టబడగా, దాంతో అతను డిజిటల్ అరెస్టుకు గురయ్యాడు. నిందితులు అతనిని మోసగించి మొత్తం 50 లక్షల రూపాయల నగదును 2 బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్టీజీఎస్ మార్గంలో బదిలీ చేయించుకున్నారు. పోపూరి సాంబశివ ప్రసాద్ ఈ మోసాన్ని గ్రహించి వెంటనే తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి విశ్వనాథ్ పర్యవేక్షణలో, టౌన్ ఇన్స్పెక్టర్ ఎ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎస్ఐ బాదం శ్రీనివాస్ మరియు వారి బృందం రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులు E1 హనుమాన్ రామ్, తండ్రి కోజారాం, వయస్సు 29, గ్రామం బాలని, బాగోడా మండలం, జలోర్ జిల్లా, రాజస్థాన్. E2 దినేష్, తండ్రి జై కిషన్, గ్రామం సోనారి, సేవర్ తహసీల్, బార్మర్ జిల్లా, రాజస్థాన్. మరోవైపు నిందితులు రాజస్థాన్లోని ఒక పెట్రోల్ బంకు ఓనర్ ద్వారా పిఓఎస్ మిషన్ ద్వారా 7 లక్షల రూపాయలు పొందినట్లు విచారణలో తేలింది. పోలీసులు ఈ మొత్తాన్ని కూడా రికవరీ చేసి బాధితునికి అప్పగించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులను మరియు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయమని సలహా ఇచ్చి మరియు ఆ సమయంలో ఫిర్యాదు పడుతున్న ఇబ్బందిని గుర్తించి సమయస్ఫూర్తితో వ్యవహరించి విషయానికి తెలుసుకుని పై బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి సుమారు 10 లక్షల రూపాయలను హోల్డ్లో పెట్టించి మరియు 20 లక్షల రూపాయల ఎఫ్డీఐలను బ్రేక్ అవ్వకుండా చేసిన హెచ్డిఎఫ్సి మేనేజర్ను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అభినందించారు. సూచన: ఈ సందర్భంలో ప్రజలు సైబర్ నేరాల పట్ల పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజులకు స్పందించకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. I am Dr. P.S. ప్రసాద్ చౌదరి. కొబ్బరితోట తాడేపల్లిగూడెంలో గైనకాలజిస్ట్గా 40 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 13వ తారీఖున ఫోన్ కాల్ వచ్చి నాకు ఇలాగా మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన మీరు ఇన్వాల్వ్ అయ్యారు, అతను ఇన్వాల్వ్ చేసిన ఇక్కడ బెంగళూరు నుంచి కర్ణాటక పోలీసు మాట్లాడుతున్నాను, ఇంచేత మీరు నా పేరు శివం అని చెప్పేసేసి మీరు మీ ఆధార్ కార్డ్ని సైబర్ సదాసత్ ఖాన్ అనే ఒక ఖాన్ దగ్గర ఎదిగితే మీ ఆధార్ కార్డు దొరికింది, అందులో మీకు 30 lakhs ఆయన ఇచ్చినట్లుగా, దాని కమిషన్ కింద మీకు 10 lakhs ఇచ్చినట్లుగా అవన్నీ చెప్పడం మొదలుపెట్టారు సార్. తర్వాత మళ్ళీ నేను దానికి ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాను సార్. తర్వాత ఇంకా రోజు 2-3 రోజులు పట్టింది ఇదే పనిగా నన్ను హెరాస్ చేస్తానే ఉన్నాడు సార్ అతను. తర్వాత ఇంకా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంకోటి ఎవరు కూడా చెప్పుకుంటూ వచ్చి ఏజీ అని చెప్పుకుంటూ వచ్చి అతని పేరు చెప్పాడు సార్. దానివల్ల కూడా నాకు అమౌంట్ 20 lakhs పోయింది సార్, కెనరా బ్యాంక్ నుంచి, గుంటూరు నుంచి. తర్వాత తాడేపల్లిగూడెంలో పోలీస్ స్టేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ గారు వెంకటరాజు గారు సజెషన్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు లేకపోతే ఆ 7 lakhs కూడా నాకు రికవర్ అయ్యేది కాదు సార్. వాళ్ళిద్దరిని ఇమీడియట్గా రాజస్థాన్ పంపించి అక్కడ ఎవరెవరు ఏంటి అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు సార్. అది ఎమ్మడే హెచ్డిఎఫ్సి 1930 ఫోన్ చేయడం వల్ల కూడా నాకు 10 lakhs హోల్డ్ అయింది సార్. అది ప్రజలు ఎప్పుడు ఈ సైబర్ నేరగాలను మాత్రం నమ్మవద్దు, ఇమీడియట్గా 1930 కంప్లైంట్ చేయవలసిగా కోరుచున్నాను నేను. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు వెంకటరాజు, నేను హెచ్డిఎఫ్సి తాడేపల్లిగూడెం బ్రాంచ్ మేనేజర్ని. మా కస్టమరు ఈయన ఒక ఆర్టీజీఎస్ చేయమని చెప్పేసి బ్రాంచ్కి వచ్చారు. సో ఆ ఆర్టీజీఎస్ అంటే మొదటిసారి వచ్చినప్పుడు ఒక 30 lakhs ఆర్టీజీఎస్ చేయమంటే దేని గురించి అని అడిగితే ప్రాపర్టీ పర్చేజ్ చేయమని చెప్పేసి ప్రాపర్టీ పర్చేజ్ చేసాం, దాని గురించి అని చెప్పేసి ఆర్టీజీఎస్ చేయాలని చెప్పేసి చెప్పారు. సరే, మిగిలిన క్వశ్చన్స్ కూడా అడిగాం. మాకున్న బ్యాంక్ ఇంటర్నల్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా కస్టమర్ వస్తే దేని గురించి ఏంటనేది కనుక్కుని చేయమంటారు. డాక్టర్ గారు అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి ఆన్సర్ చెప్పారు.
సో దానివల్ల ఆర్టీజీఎస్ ప్రాసెస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో 20 lakhs చేయమని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఎక్కడ ప్రాపర్టీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అంటే, ఆయన ఏదో కేరళలో తీసుకున్నాను అన్నారు. హాస్పిటల్ ప్రాపర్టీ అంటే నాకు ఎందుకో కొద్దిగా అంత దూరంలో కేరళలో ప్రాపర్టీ తీసుకోవడం ఏంటంటే ఏదో సిక్ అయిపోయిన హాస్పిటల్ అండి అని అన్నారు. సో నేను ఇక్కడ హాస్పిటల్ మేనేజ్ చేయలేకపోతున్నారు కదండి, అక్కడ ఎలా చేస్తారంటే పాపం ఆయన ఏం చెప్పలేకపోయారు. అప్పుడు ఐ గాట్ ఏ సస్పిషన్. సో నేను ఫర్దర్గా ప్రూవ్ చేసేటప్పటికి మొత్తం మీద ఆయన ఒక సైబర్ అటాక్లో అంటే అటాక్ అయ్యిందని చెప్పేసి నాకు తెలిసింది. సో నేను ఆ 20 lakhs ఆపగలిగాము. అలాగే అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా 1930కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది. సో మొత్తం మీద అందరి వల్ల కూడా ఆయన ఒక 20 lakhs ఒక సేవ్ అయింది. ప్లస్ ఇమీడియట్గా బెనిఫిషరీ బ్యాంక్కి మేము కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 10 lakhs అక్కడ మిగిలితే ఆ 10 lakhs హోల్డ్ చేయడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ టీం వాళ్ళు ఇమీడియట్గా దాని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 7 lakhs రికవరీ చేసి ఇమీడియట్గా డాక్టర్ గారి అకౌంట్కి పంపించగలిగారు. సో విత్ ఆల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ యువర్ పర్సనల్ అండ్ అవర్ స్టాఫ్ సిఏ సుబ్రహ్మణ్యం గారి ఎఫర్ట్స్ వల్ల ఒక 7 lakhs ఇమ్మీడియట్గా రికవర్ అయింది. అలాగే మా ఆఫీసరు ఫణి అని చెప్పేసి ఉన్నారు. ఫణి ఒకసారి ఈ ఫణి గారి యాక్టివ్నెస్ వల్ల కూడా మాకు ఒక 20 lakhs జాగ్రత్తగా ఆపగలిగాము. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఆర్ బికాజ్ ఆఫ్ ద డ్యూ డిలిజెన్స్ ఫాలోడ్ బై ద బ్యాంక్ స్టాఫ్. థ్యాంక్ యూ అండి. అలాగే అందరూ కూడా ఎవరైనా సరే అంటే ఇటువంటి అటాక్స్ అవ్వకుండా ఉండడానికి ఆల్రెడీ మనకి ఫోన్ చేసినప్పుడు కాలర్ ట్యూన్స్ అవి కూడా వస్తున్నాయి. ఎవరైనా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసి ఇలాగ పోలీస్ అని కానీ సిబిఐ ఆఫీసర్ అని కానీ అలాగ ఏదైనా చెప్తే నమ్మద్దు, ప్యానిక్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటివి కొద్దిగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి సోషల్ అవేర్నెస్ కనుక ఉంటే డెఫినెట్గా మీ మనీ ఏదైతే ఉందో అది సేవ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ అండి. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టు, ఓటీపీ ఫ్రాడ్స్ పెరిగిపోయినాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు పలు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం పట్టణంలో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ చౌదరి గారిని ఈ సైబర్ నేరస్తులు డిజిటల్ అరెస్ట్ పేరున బెదిరించారు. ఇది ట్రాఫికింగ్కి సంబంధం ఉందని చెప్పి ఈ డాక్టర్ గారిని బెదిరించడంతో డాక్టర్ గారు ఫస్ట్ గుంటూరుకి వెళ్ళి అక్కడ కెనరా బ్యాంక్లో నుంచి ఒక 20 లక్షల ఎఫ్డీని క్యాన్సిల్ చేసి ఆర్టీజీఎస్ ద్వారా నిందితుల అకౌంట్కు పంపడం జరిగింది. తర్వాత సేమ్ అతన్ని మరింత బెదిరించడంతో తాడేపల్లిగూడెం హెచ్డిఎఫ్సికి వచ్చి అక్కడ ఒక 30 lakhs ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నిందితునికి పంపడం జరిగింది. అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజరు వెంకటరాజు గారు అలర్ట్ అయ్యి, తర్వాత ఆయన అసిస్టెంట్ కూడా అలర్ట్ అయ్యి ఈ డాక్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత డాక్టర్ గారి యొక్క పరిస్థితిని, ఇబ్బందిని అర్థం చేసుకొని వెంటనే మహారాష్ట్రకు సంబంధించిన ఈ ఫెడరల్ బ్యాంక్లో వాళ్ళు 1930 కాల్ చేసి సైబర్ కంప్లైంట్ నమోదు చేసి తర్వాత కన్సర్న్డ్ బ్యాంక్ వారికి, ఫెడరల్ బ్యాంక్ వారికి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు సుమారు 10 లక్షల రూపాయలని అక్కడ అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా కోర్టు ఆర్డర్ ద్వారా తెప్పించడం జరుగుతుంది. తర్వాత పోలీసు వారు కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. రాజస్థాన్కి సుమారు 7 మంది టీములు సిఐఎస్ఐ మరియు ఒక 5 మంది స్టాఫ్ను పంపడం జరిగింది. అక్కడికి పంపిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ పోలీస్ సహకారము అలాగే ఈ ఆధునిక టెక్నాలజీ వాడడంతో సుమారు 7 లక్షల దాకా డాక్టర్ గారి పోయిన అమౌంట్ అనేది రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ సారు ఈ టీమ్స్ అందరినీ కూడా అభినందించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే ఈ సైబర్ క్రైమ్ కానీ, డిజిటల్ అరెస్ట్ కానీ, ఓటీపీ కానీ, జాబ్ ఫ్రాడ్స్ కానీ ఏమైనా జరిగినట్లయితే వెంటనే వాళ్ళు ఏదైనా డబ్బుకి నష్టపోయినట్లయితే, ఒకవేళ డబ్బు నష్టపోయకపోయినా అక్యూజ్డ్ యొక్క నేరస్తుల యొక్క డీటెయిల్స్తో 1930 కాల్ చేసినట్లయితే ఈ డేటా అంతా వాళ్ళు వెంటనే ప్రాసెస్ చేసి ఏదైతే నష్టపోయారో ఆ అమౌంట్ అనేది ఒక బ్యాంక్ నుంచి ఇంకొక అకౌంట్ నుంచి ఏటీఎం కానీ, పిఓఎస్ మిషన్ కానీ, తర్వాత ఏదైనా పర్చేజింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్లో మధ్యలో ఎక్కడైనా సరే ఈ డబ్బు ఆపే అవకాశం ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన డేటా కూడా పోలీసు వారికి వస్తుంది. కాబట్టి ఎట్లాగైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్కు ఫోన్ చేస్తామో అట్లాగే సైబర్ నేరస్తులు ఏదైనా జరిగిన వెంటనే 1930 కాల్ చేసి కంప్లైంట్ కానీ, బాధితులు కానీ ఏవైతే నష్టపోయారో ఆ సమాచారం తెలియజేసినట్లయితే వెంటనే వీరికి డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఆ నేరస్తుల డేటా అంతా క్రోడీకరించి వాళ్ళని గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు భౌతిక ప్రపంచం కంటే ఈ సైబర్ వరల్డ్ అనేది విస్తృతమైంది. అనుక్షణం సైబర్ వరల్డ్లో ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కానీ క్లిక్ చేయడం కానీ, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ,
లేదా వేరే వాళ్ళ ట్రాప్లో పడ్డం కానీ, లేదా ఈ సెక్స్టార్షన్ కానీ, అంటే న్యూడ్ వీడియోలు కాల్స్ చేయమని అమ్మాయిలు అడగడం, తర్వాత అందులో కూరుకుపోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రజలు మరింతగా అలర్ట్గా ఉండి ఈ సేవలన్నీ కూడా వాడుకోవాలని చెప్పి వెస్ట్ గోదావరి జిల్లా పోలీసు తరఫున గౌరవ ఎస్పీ గారు ఈరోజు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ని సన్మానించడం జరిగింది. అలాగే ఈ విక్టిమ్ ప్రసాద్ చౌదరి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలకు సేవ చేయడంలో, అలాగే బాధితులకు సత్వరం ఆ నేరస్తులను పట్టుకోవడంలో, నేరాన్ని కనుగొనడంలో, బాధితులకు డబ్బు రికవర్ చేయడంలో కృషి చేసినటువంటి సిఐ సుబ్రహ్మణ్యంని, ఎస్ఐ బాదాం శ్రీనివాస్ని, వాళ్ళ టీంని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అంతేనా?